భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. మధ్యవర్తి అంటే ఎలా ఉండాలి? ఏ ఒక్కరికి అనుకూలంగా కాకుండా నిష్పక్షపాతంగా, తటస్థంగా, నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ మధ్యవర్తి వ్యవహరించిన తీరు అనేక విధాలుగా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఎవరి గురించో చెప్పట్లేదు, పాకిస్తాన్ వైఖరి గురించి ప్రస్తుతం ఈ వార్త నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంది. పాక్ మధ్యవర్తిత్వం చేసే సామర్థ్యం పైన కూడా డౌట్లు వ్యక్తం చేస్తుంది. ఇరాన్ కీలక నేత ఇబ్రహీం రెజాయి ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. స్వయానా ఇరాన్ పార్లమెంటు సాక్షిగా పాక్ సరైన మధ్యవర్తి కాదంటూ రెజాయి తేల్చిపారేశారు. పాకిస్తాన్కు మధ్యవర్తిత్వం చేసేంత విశ్వసనీయత లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ పాకిస్తాన్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకు వంతపాడుతూ వాళ్ళకు అనుగుణంగా వ్యవహరిస్తుందంటూ ఇరాన్ మండిపడింది. అంతేకాదు, యుఎస్ వైఖరిని సవాల్ చేయడానికి పాకిస్తాన్ ఎక్కడా సాహసించదని, మధ్యవర్తి ఒకే వైపు మొగ్గు చూపకూడదంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా పార్లమెంట్లో రెజాయి వ్యాఖ్యానించారు. అమెరికా ఆదేశాల మేరకే ఇప్పటి వరకు జరిగిన చర్చలపై పాకిస్తాన్ నడుచుకుంటుందంటూ అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఇరాన్ నేత వ్యాఖ్యలపై పాకిస్తాన్కు మరింత అవమానం కలుగుతోంది. ఎస్, పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చలకు సంబంధించి మొదటి విడత ఎలాంటి ప్రతిఫలాలు ఎవరికి దక్కలేదు. ఇక రెండో విడత చర్చలకు సంబంధించి కూడా ఇరుపక్షాలు రావాలనుకున్న చివరి నిమిషం వరకు చర్చలు జరపకుండానే ఆ ప్రయత్నాలు ముగిశాయి. దీంతో రెండో విడత చర్చలకు ఎందుకు ఈ ప్రతిష్టంభన కొనసాగింది, అసలు దౌత్యం ఎందుకు విఫలమైందనడానికి ఇప్పుడు ఇరాన్ ఎంపీ విదేశాంగ కమిషన్ ప్రతినిధి అయినటువంటి రెజాయి చేస్తున్న వ్యాఖ్యలే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ చేసినటువంటి దౌత్యం ఎంత పెలుసైందో, ఎంత బలహీనమైన దౌత్య ప్రయత్నాలు మధ్యవర్తిగా పాకిస్తాన్ నిర్వహించుతో మనకు చెప్పకనే చెప్తుంది. ఇప్పటికే మొదటి విడత చర్చలకు సంబంధించి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరిగిన ఆ వేదికకు సంబంధించిన హోటల్ బిల్లు కూడా కట్టలేదంటూ ఇజ్జత్ తీసుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరోసారి వార్తలోకి ఎక్కింది. ఏకంగా ఇరాన్ వైపు పాకిస్తాన్కు మంచి మిత్రుడిగా భావించే ఏకంగా ఇరానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ అంతర్జాతీయంగా అనుమానంగా చూసే విధంగా, నవ్వుల పాలు చేసే విధంగా, అంతెందుకు కంప్లీట్గా ఇన్సల్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ రెండు విడత చర్చల అనిశ్చితి నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అంటూ ఇరాన్ ఎంపీ జాతీయ భద్రతా విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయి ప్రశ్నించారు. పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదని, ఇస్లామాబాద్లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. ఇరాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ రెజాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తమకు మంచి మిత్రదేశమేనని, కానీ చర్చలకు సరైన మధ్యవర్తి కాదంటూ రెజాయి తేల్చి పారేశారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత లేని పాకిస్తాన్ దేశాన్ని దుమ్మెత్తిపోశారు. పాకిస్తాన్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందని, కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడాన్ని అసలు సహించదన్నారు. లెబనాన్ విషయంలోనూ అమెరికా అంగీకరించలేని విధంగా డిమాండ్లను తెరపైకి తీసుకొస్తే ఆ సమయంలో పాకిస్తాన్ నేతలు కనీసం ఎవరు అడ్డు కూడా చెప్పలేదంటూ మండిపడ్డారు. మధ్యవర్తిత్తులు అనేవారు నిష్పక్షపాతంగా ఉండాలి, ఒకరి వైపు ఉండొద్దు, ఇది కరెక్ట్ కాదు అంటూ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. చర్చల విషయంలో ఇప్పటివరకు పాకిస్తాన్ నేతలు చేసిన చర్యలు చూస్తే వారు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ పాకిస్తాన్ నేతల వైఖరిని దుమ్మెత్తిపోశారు, తూర్పారబట్టారు. ఇది పరిస్థితి. పాకిస్తాన్ దౌత్యానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయంగా విమర్శలు తలెత్తిన వేళ ఏకంగా ఇరాన్ ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ పరువు తీశాయి. ఏకంగా ఉగ్రదేశమైన ఒక పాకిస్తాన్ శాంతి దూతగా ప్రకటించుకుంటూ ప్రపంచ శాంతి కోసం తాము ఏమో చేస్తున్నామంటూ సంకలు గుద్దుకుంటూ బల్లలు చచ్చుకుంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్
ఏదైనా చేయగలవు అంతర్జాతీయ శాంతి కోసం అంటూ గల్లాలు ఎగిరేసిన పాకిస్తాన్ నేతలు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారో తెలియని పరిస్థితి. ఇది పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి సంబంధించి ఇరాన్ నేతలు చేసిన అసహనమైన అసంతృప్తికరమైన వ్యాఖ్యలు. అమెరికా ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వైఖరికి సంబంధించి ఇరాన్ నేతలు చేసిన మాటలు ఇప్పుడు తూటాల్లా పేలుతున్నాయి. పొరుగు దేశమైన పాకిస్తాన్ మిత్రదేశమైనప్పటికీ అది చర్చలకు మధ్యవర్తి కాదు, మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత లేదు అంటూ, అసలు పాకిస్తాన్కి అంత సీన్ లేదు అంటూ నిర్మోహమాటంగా ఇరాన్ నేతలు చేసిన ప్రకటన పాకిస్తాన్ నేతల తలలు కొట్టేసినట్టుగా అయిపోయింది. పాకిస్తాన్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది, కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడానికి సాహసించదు అంటూ లెబనాన్ విషయంలో అమెరికా పెట్టిన షరతులను కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ ఇరాన్ చేసిన మాటలు వింటుంటే పాకిస్తాన్ నేతలు అసలు ఏం చేశారు మరి ఇన్ని రోజులు? చర్చల పేరుతో ఎందుకింత బిల్డప్లు ఇచ్చారు, ఎందుకింత పోజులు కొట్టారనేది ఇప్పుడు మనకు అందరికీ అర్థమవుతున్నమాట. అమెరికా ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు విఫలమైన తర్వాత మళ్ళీ చర్చలు జరపాలంటూ ఇరాన్ ప్రయత్నించినది సాధ్యం కాలేదు. శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని అమెరికా చెప్తుంటే దాన్ని తొలగించే వరకు చర్చలు ఆపబోమంటూ ఇరాన్ చెప్తోంది. తమ మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య పరోక్ష చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ పాకిస్తాన్ అధికారులు చెప్తుంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిజంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దౌత్యం ఎంత దారుణంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోండి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో సానుకూల పురోగతి కనిపిస్తుందంటూ పాకిస్తాన్లోని మీడియా ఇంకా సంకలు గుద్దుకుంటుంది. ఓ మీడియా సంస్థ అధిపతి అయినటువంటి కమ్రాన్ ఖాన్ అయితే అతను సానుకూల పురోగతి ఉంది, ఇంకా మేము బాగా వాళ్ళను గట్టిగా దువ్వుతున్నాం, ఇద్దరిని కలిసి కాంప్రమైజ్ చేస్తామంటూ చెప్తుంటే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది, హాస్యాస్పదంగా ఉంది. దౌత్యపరమైన పురోగతి పెరుగుతుంది, దీనివల్ల ఇప్పుడు సొరంగం చివరి వెలుగును చూడగలిగే దిశ వచ్చిందంటూ చెప్తున్నారు. అమెరికా ఇరాన్ చర్చలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న అధికార వర్గాల నుంచి తమకి సమాచారం అందిందన్నారు. ఈ మేరకు అతను ఒక ట్వీట్ కూడా చేశారు. తమకు మరోవైపు ఇరాన్ ఏం చెప్తుంది, తమకు అన్ని ఆప్షన్ రెడీగా ఉన్నాయి. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు ఇరాన్ పార్లమెంట్ స్పీకరు ఘాలిబాఫ్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర కూడా చాలా ఆప్షన్లే ఉన్నాయి, ఒక గణిత సమీకరణ ద్వారా ఈ విషయాన్ని ఘాలిబాఫ్ వివరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇది పరిస్థితి. పాకిస్తాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలు ఎంత బలహీనంగా ఉన్నాయో, ఎంత పెలుసుగా ఉన్నాయో మొదటి నుంచి మనం అదే చెప్తున్నాం గత కొద్ది రోజులుగా. ఫ్రాజైల్ డిప్లొమసీ, పెలుసైన దౌత్యము, ఫ్రాజైల్ సీజ్ ఫైర్, పెలుసైన కాల్పుల విరమణ ఒప్పందం. పాకిస్తాన్ టోటలీ ఫెయిల్డ్. కేవలం ఒక బంట్రోత్ పాత్ర. పాకిస్తాన్ అనే ఒక దేశము, ఆ దేశాధినేతలు అమెరికా చేతిలో కీలు బొమ్మలుగా మారి పోస్ట్ మ్యాన్ మాదిరిగా, కొరియర్ మాదిరిగా, ఒక బంట్రోత్ మాదిరిగా అతను ఏం చెప్తే, అమెరికా ఏం చెప్తే అది ఇరాన్కు చేరవేయడం తప్ప పాకిస్తాన్ ఇరాన్ చెప్పిన మాటల్ని, ప్రతిపాదనని అమెరికాకు గట్టిగా చెప్పి సర్ది చెప్పే అంత సీన్ లేదు వాళ్ళకి. గంగిరెద్దులా తలుపే నేతలు అక్కడ అసలు అంత సీన్ లేదు. ఇరాన్ ఇప్పుడు చెప్తోంది, మొన్నటిదాకా ఏదో అనుకుంది. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అడుగుపెట్టగానే మన షబాజ్ షరీఫ్ వాళ్ళు రాగానే ఇలా సూటు బూటు వేసుకొని ఇలా అనుకొని నవ్వుతూ ఇలా సేకండ్ ఇస్తుంటే అబ్బో ఆహా ఓహో, పాకిస్తాన్ నేతలంతా సంకలు గుద్దుకుంటూ ఓహో ఆహా అంతర్జాతీయ వేడుకలపై మనకు అనిపిస్తుంది వీడెప్పుడు రా బాబు ఒక ఉగ్రవాది శాంతి కాపోతంలా మారి ఒక ఉగ్రవాది శాంతి దూతగా బిల్డప్ ఇస్తుంటే చూస్తున్న వాళ్ళకి సిగ్గుచేటుగా ఉంది. అసలు నిజంగా పాకిస్తాన్ ఆ దౌత్యం చేసి అంతర్జాతీయంగా మొత్తం శాంతిని పరడు విల్లేలా చేస్తామంటే అందరు నవ్వుకున్నారు. హోటల్ బిల్లే కట్టలేదట, ఫస్ట్ టైం చర్చలు జరిగిన హోటల్ బిల్లే కట్టలేదు. ఇది ఇంకా హాస్యాస్పదంగా ఉంది పాకిస్తాన్ వైఖరి. సరే తప్పుపడడానికి ఏం లేదు, ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేస్తే మధ్యవర్తి అంటే ఎలా ఉండాలి? మధ్యవర్తి అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, ఏ ఒక్కరికి పక్షపాతంగా ఉండకూడదు. మధ్యవర్తి అంటే ఎవరికి పక్షపాతం కాకుండా అందరికీ అనుకూలంగా ఉండాలి. కానీ పాకిస్తాన్ నమ్మదగిన వ్యక్తి కాదు, పాకిస్తాన్ నమ్మదగిన నేతలు కాదు అంటూ
ఇరాన్ నేతలు ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి అర్థమవుతుంది పాకిస్తాన్ చేసిన దౌత్యం ఎంత బలహీనమైందో. ఇది పరిస్థితి. ఇంకా 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 మేము చేసిన ప్రయత్నాలకు ఇంకా వాళ్ళ మధ్య మేము బాగా కనెక్టివిటీ పెంచాం, ఇంకా సక్సెస్ అవుతాయంటూ ఇంకా చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్లో అయితే అసలు ఓ ఫ్లెక్సీలు కట్టి ఆ స్తంభాలకు కరెంట్ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టి ఇస్లామాబాద్ టాక్స్ అంటే ఇలా వరుసగా సినిమాటిక్గా కట్టి పెడుతుంటే ఆ ఇస్లామాబాద్లో రెండో విడత చర్చల కోసం వీడెప్పుడు వస్తాడో వాడెప్పుడు వస్తాడో తెలియదు కానీ ఆ జనాల్ని కాల్చుకుతున్నారు. కర్ఫ్యూ పెట్టి అనధికారిక కర్ఫ్యూ పెట్టి ఎవరిని అటువైపు రానియకుండా పోనీయకుండా రోడ్లపై తిరగనీయకుండా తీరా చూస్తే ఇరాన్ నుంచి వచ్చారు కానీ వచ్చి రాగానే అమెరికాలతో కలవకుండా వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోగానే అమెరికా వాళ్ళు మేము రామన్నారు. అది పరిస్థితి. సో ఇక్కడ తాపత్రయం ఎక్కువైంది పాకిస్తాన్కు, తహతహలాడుతుంది వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏదో చేస్తే అంటే ఇక్కడ మనం విమర్శించడం కాదు, చాలా కన్స్ట్రక్టివ్గా ఒకసారి మాట్లాడుకుందాం. దౌత్యం మీడియేషన్ అనేది అంతర్జాతీయ దౌత్యం అనేది అంత ఈజీ కాదు. ఊరికే సూటు బూట్ వేసుకొని లేదా సైనిక దుస్తుల్లో వెళ్ళి చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళి ఊరికే ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే కాదు. దౌత్యం అనేది చాలా చాలా తెలివిగా కూడుకున్న వ్యవహారం. దౌత్యం చేయాలంటే అంతర్జాతీయ పరిణామాల విషయంలో పాకిస్తాన్కు చేత కాదని అర్థమైపోయింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పాకిస్తాన్ ఇప్పుడు ఒకరి వైపే మొగ్గు చూపి మరొకరికి అన్యాయం చేసే విధంగా ఉందంటూ ఇరాన్ మండిపడుతుంది. ఇది పరిస్థితి. మరి ఇది ఇట్లా ఉంటే అటు ఇరాన్ అమెరికా కౌంటర్లకు ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటూ తమకు అమెరికా ఏం చేసినా తమ దగ్గర కూడా లెక్కలు ఉన్నాయంటూ అవి ఏ రకంగా ఉంటాయో మీరే చూస్తారంటూ ఇరాన్ చెప్తుంటే పరిస్థితులు మళ్ళీ ఎక్కడ దారితీస్తాయో తెలియని పరిస్థితి. ఏదేమైనా అంతర్జాతీయ వ్యవహారాలు ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది పాకిస్తాన్ సరిగ్గా డీల్ చేయలేకపోయిందనేది ఒక విషయం అయితే, హర్మూజ్ వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు మళ్ళీ ఎటువైపు దారితీస్తాయి అనేది ఇంకా మళ్ళీ టెన్షన్స్ క్రియేట్ అవుతుంది. ఈ సంధి కాలంలో ఈ మధ్యలో మరి వెలువడుతున్న అభిప్రాయాలు ఏంటంటే ఏం లేదు, వీళ్ళు వాళ్ళు మళ్ళీ గట్టిగా యుద్ధం చేసుకునేందుకు మందుగుండు సామాగ్రిని తయారు చేసుకుంటున్నారు తప్ప అంతకుమించి చర్చలపై చిత్తశుద్ధి లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరో ఒకరు దిగిరొచ్చే పరిస్థితి లేదు. యురేనియం అప్పచెప్పమంటే ఇరాన్ అప్పచెప్పదు. వీళ్ళ డిమాండ్లకు వాళ్ళు తలొగ్గరు కాబట్టి ఇక్కడ కుదరట్లేదు. పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో ఏం జరగబోతుంది? పాకిస్తాన్ జరిపిన మధ్యవర్తిత్వం గురించి, ఇరాన్ చేసిన కామెంట్ల గురించి మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా పాకిస్తాన్ చేసిన దౌత్యం సంబంధించి ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి మీ మధ్యలో? అలాగే ఇరాన్ అమెరికా వార్ ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.